మీరు పోయి సకల జాతి జనులకు నా నామమున బోధించండి అన్న పిలుపుకు స్పందించిన అపోస్తులు తమ వారసత్వాన్ని తమ పీఠాధిపతులకు వసగియున్నారు. అపోస్తుల వేదవ్యాపక దీక్షా పట్టుదలలను పారంపర్యంగా పీఠాధిపతులు, గురువులు ప్రపంచం నలుమూలలా ప్రభు రాజ్యాన్ని విస్తరింపజేస్తూనేయున్నారు. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే అపోస్తులైన పునీత తోమాసు, బర్తలోమీయులు మధ్య భారతావనిలో విశ్వాస బీజాలు నాటారు. ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రభావం వలన 17వ శతాబ్దం వరకు ఆశించినంత వేదవ్యాప్తి జరుగలేదు. అప్పట్లో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ వ్యాపారస్తుల ఆధ్యాత్మిక మేలుల కొరకై తల్లి తిరుసభ పాద్రువాదోక్రమాన్ని ఏర్పాటు చేసి సువార్త సేవకుల పరిచర్యలను పోర్చుగీసు రాజుగారి పరిరక్షణకు ఒప్పగించియున్నారు. ఈ సమయంలో విశాఖపట్నం కేంద్రంగా మధ్య భారతావని మొత్తంగా వేద ప్రచారం ప్రారంభమైంది. క్రీస్తు శకం 1622వ సంవత్సరంలో ఏర్పడిన వేద ప్రచార సభ మరింత కట్టుదిట్టమైన ఏర్పాటుతో పునీత ఫ్రాన్సిస్ సెలెస్ వేద ప్రచార సభకు ఈ భూభాగాన్ని ఒప్పగించియున్నారు. క్రీస్తు శకం 1845వ సంవత్సరంలో విశాఖపట్నం ప్రొవికారియోట్ గాను, క్రీస్తు శకం 1850వ సంవత్సరంలో వికార్ అపోస్తలిక్ గాను, క్రీస్తు శకం 1886వ సంవత్సరంలో మేత్రాసనం గాను, చివరిగా 2001వ సంవత్సరంలో అతి మేత్రాసనంగాను ఈ భూభాగం బలపడింది, ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించింది. ఈ గమనంలో తొలినాటి ఆ ప్రాంతం నేడు 17 మేత్రాసనాలుగా విరాజిల్లి విశ్వాసుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడింది. మహాఘనత వహించిన నేరే, మహాఘనత వహించిన టిస్సో, మహాఘనత వహించిన క్లేర్, మహాఘనత వహించిన రోసియోన్, మహాఘనత వహించిన బో, మహాఘనత వహించిన గోపు ఇగ్నేషియస్, మహాఘనత వహించిన కాగితపు మరియదాస్, మహాఘనత వహించిన మల్లవరపు ప్రకాష్, మహాఘనత వహించిన పొలిమేర జయరావ్ మరియు పాశ్చాత్యులు, మలబార ప్రాంతీయులు మరియు నేడు స్థానికులైన ఎందరో గురువులు, మఠవాసుల అమోఘమైన కృషి ఫలితంగా నేడు విశాఖపట్నం అతిమేత్రాసనం 83 విచారణ కేంద్రాలుగా విస్తరించి విరాజల్లుచున్నది. విశ్వాస, సాంఘిక, సామాజిక రంగాలలో పటిష్టమై ప్రభు మహిమతో అభేద్యమైనది మన అతిమేత్రాసనం. ఈ విశాఖపట్నం మేత్రాసనానికి 8వ కాపరిగా, అతిమేత్రాసనానికి 3వ కాపరిగా పరిశుద్ధ పాపుగారిచే నియమింపబడి ఏప్రిల్ 3, 2025వ తేదీ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించుటకై విచ్చేయుచున్న మహాఘనత వహించిన ఉడుమల బాల పీఠాధిపతులకు మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. తేదీ 18/6/1954న పుణ్య దంపతులైన ఉడుమల జోజిరెడ్డి, జైత్రతమ్మల గారాలపట్టి మహాఘనత వహించిన ఉడుమల బాల పీఠాధిపతులు. వీరు గూడూరు గ్రామం, వరంగల్ మేత్రాసనమునందు జన్మించియున్నారు. 5 సోదరీలు, 2 సోదరులు, తోబుట్టువులుగా కలిగిన శ్రీవారు ఇంతింతై వటుడింతై అన్నట్లు జీవిత ప్రతి మలుపులో ప్రభుహస్త నడిపింపుతో పెరిగి ఒడిదుడుకులను అధిగమిస్తూ నేడు ఈ స్థానాన్ని అందుకున్నారు. వీరు ప్రాథమిక ఉన్నత విద్యలను ముగించుకొని పునీత పదవ భక్తినాథ పాపుగారి గురు విద్యాలయంలో గురుత్వ శిక్షణను ప్రారంభించి పునీత యోహాను గురు విద్యాలయం, రామాంతపూర్, హైదరాబాద్ నందు గురు శిక్షణ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 20, 1979వ సంవత్సరంలో మహాఘనత వహించిన ఆల్ఫోన్స్ బెరెట్టా పీఠాధిపతుల హస్త నిక్షేపణతో అపర క్రీస్తుగా గురుపట్టము నొందిరి. 1986వ సంవత్సరం వరకు వివిధ విచారణలలో గురువులుగా సేవలందించి విశేష విధంగా విశ్వాసుల మన్ననలు సంపాదించుకున్నారు. శ్రీవారి ప్రజ్ఞా పాఠవాలను గుర్తించిన అధిపతులు మేత్రాసన స్థాయిలోనూ ప్రాంతీయ స్థాయిలోనూ గురుతర బాధ్యతలను అప్పగించియున్నారు. వీరు 1994వ సంవత్సరంలో రోము నగరంలోని ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పూర్తి చేసియున్నారు. తదుపరి 2006 వరకు పునీత యోహాను గురు విద్యాలయంలో కులపతులుగా సేవలందించిన శ్రీవారు 2013 వరకు జాతీయ స్థాయి పీఠాధిపతుల సమైక్య కార్యాలయంలో కార్యదర్శిగా వినూత్న సేవలందించియున్నారు. ఈ విధంగా వీరి పరిచర్యలో నిష్ణతను గుర్తించిన తిరుసభా పాలకులు మే నెల 23, 2013వ తేదీన శ్రీవారిని ఓరుగల్లు పీఠమునకు 3వ కాపరిగా అభిషేకించియున్నారు. దశవసంతములు ఓరుగల్లు పీఠమునకు వీరు అందించిన సేవలు, ఆ మేత్రాసనం గడించిన అభివృద్ధి వీరు ద్విగుణీకృత సేవలకు అద్దం పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ బాంధవ్యాలతో శ్రీవారు గడించిన విశేష అనుభవం వీరిని మన విశాఖ అతిమేత్రాసనానికి కాపరిగా చేసింది. ఇది మనందరికీ ఆనందదాయకం.
150 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి మధ్య భారతవని ఆధ్యాత్మిక సౌరభాలతో ప్రభావితపరిచి సకల సందర్భ సంబరాలకు ఆలంబనగా నిలిచిన జ్ఞానాపురం పునీత రాయప్ప గారి ప్రధాన దేవాలయ ప్రాంగణం విశాఖపట్నంలో తేదీ ఏప్రిల్ 3, 2025న గురువారం నాడు సాయంత్రం 4 గంటల నుండి పోపు గారి దూత మహాఘనత వహించిన లియోపోల్ట్ జిరెల్లి, హైదరాబాద్ అతిమేత్రాణులు మహాఘనత వహించిన కార్డినల్ పోల ఆంథోనీ మరియు ముంబై విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియస్ మొదలగు అభిషిక్తుల సమక్షంలో కన్నుల పండగగా జరగబోవు కార్యక్రమమునకు ఇదే మా ఆహ్వానం. ఆహ్వాన కమిటీ ఫాదర్ బవేరి సురేష్ బాబు, ఫాదర్ మనోజ్ జార్జ్లతో కలుపుకొని ఫాదర్ పలవరిశెట్టి మర్యాదాసు.